కాంచీపురంలో కామాక్షి పరదేవత దేవాలయంలో ముఖమండపంలో ఇద్దరు విద్వాంసులు కూర్చున్నారు. ఒక ఆయన మూగవాడు, ఒక ఆయన కామాక్షి ఉపాసకుడు. ఇద్దరూ కూర్చున్నారు. ఒక ఆయన కామాక్షి దర్శనం కోసం పరితపిస్తున్నాడు. ఆ ఉపాసకుడు జపం చేస్తున్నాడు అంతర్ముఖుడి. పక్కనున్న ఆయన మూగవాడు. ఆయన ఏం కామాక్షి దర్శనం కోసం చేయట్లేదు, అమ్మవారిని ధ్యానం చేస్తున్నాడు. అమ్మవారు కాలి మంజీరములు చప్పుడవుతూ ఉండగా అలా ముందు నుంచి నడిచి వెడుతోంది. వీళ్ళిద్దరు ఇలా కూర్చున్నారు, అమ్మవారు అలా వెడుతోంది. అంటే వాళ్ళ అమ్మవారి పాదాలు ఇలా చూడగానే కనపడతాయి, నేల మీద ఆసనం వేసి కూర్చున్నారు కాబట్టి. అమ్మవారు దగ్గరికి వచ్చి ఎవరు తన దర్శనాన్ని కోరుతున్నాడో ఆయన భుజం తట్టింది. ఆయన కళ్ళు విప్పాడు. ఎదురుగుండా పరదేవత. ఆవిడంది, అమ్మ ఎప్పుడు తాంబూల చర్వణం చేస్తుంది, మహాపతివ్రత లక్షణం అది. ఆవిడ వెంటనే తాంబూలపు పిడచ తీసి నోరు తెరింది. ఆయన అన్నాడు, చీ ఆడదాని ఎగ్గిది అన్నాడు. ఆవిడ నవ్వింది. పక్కనున్న మూగ ఆయన ఈ సవ్వడికి కళ్ళు తెరిచి చూశాడు. ఇలా చూసింది ఆవిడ. ఆయన నోరు తెరిచాడు. ఆయన నోట్లో తాంబూలపు పిడచ ఉంచింది. వెంటనే ఆయన అమ్మవారిని అలా కూర్చునున్నవాడు కూర్చున్నట్టే ఆ పాదాల వంక చూసి గొక్క తిప్పుకోకుండా 100 శ్లోకాలు చెప్పాడు. పాదారవింద శతకమైంది. అమ్మవారిని ఇలా చూశాడు. అటు నిలబడి ఉంది కదూ, ఇటు శ్లోకాలు చెప్తున్న వాడిని ఇలా క్రీగంట చూసింది. ఆవిడ కటాక్షం అంటారు, పొట్టి చూపు. ఇలా చూసిన చూపు పొట్టి చూపు, ఇలా చూసిన చూపు పొడుగు చూపు. ఆవిడ అటు నిలబడి ఉంది, ఇటు చూసింది ఇలా తల తిప్పకుండా. ఆ కటాక్షం మీద 100 శ్లోకాలు చెప్పాడు. కటాక్ష శతకమైంది. అమ్మవారు చిన్న నవ్వు నవ్వింది, చూశాడు ఇలా. ఆ చిరునవ్వు మీద 100 శ్లోకాలు చెప్పాడు. మందస్మిత శతకమైంది. అమ్మవారి పెద్దరికం మీద 100 శ్లోకాలు చెప్పాడు. ఆర్యాశతకమైంది. అమ్మవారిని స్తోత్రం చేశాడు 100 శ్లోకాల్లో. స్తుతి శతకమైంది. 500 కలిపి మూక పంచశతి. అమ్మవారంది, ఏం కావాలని, నా మాట తీసేయి అన్నది. ఎందుకు తీసేయడం అంది. అమ్మా, నేను పుట్టుక చేత మూగవాణ్ణి, ఎప్పుడూ మాట్లాడలేదు. నీ అనుగ్రహం, నువ్వు తాంబూలపు పిడచ పెట్టావు, మాట్లాడాను. అమ్మా, నోరుంచితే ఏదో అక్కర్లేని మాట మాట్లాడతాను, వద్దమ్మా తీసేయను. తీసేసింది ఆవిడ. ఆయన కామకోటి పీఠాధిపత్యం వహించారు ఒకప్పుడు. మూక పంచశతి అని 500 శ్లోకాలు మంత్రాలే అంటాడు. ఇప్పటికీ నేను మీతో పరమసత్యం చెప్తున్నాను, అబద్ధాలు చెప్పు బతకవలసిన అవసరం నాకు లేదు. అమ్మవారి మీద మూకశంకరులు చెప్పిన ఒక్కొక్క శ్లోకాన్ని పారాయణ చేస్తే 9 గ్రహాలు కూడా మళ్ళీ అనుకూల స్థితిలోకి వచ్చేస్తాయని చెప్తారు. అవి కూడా దుష్ట ఫలితాలు ఇవ్వడం ఆపేస్తాయి. అటువంటి శ్లోకాలు చేశారు. పరమాద్భుతం. మూక పంచశతి అమ్మవారి మీద ప్రసంగం చెయ్యాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉన్నవాడు తప్ప మాట్లాడడు. అంత శక్తివంతం మూక పంచశతి. పరదేవత అనుగ్రహించలా, ఆవిడ ఉన్నది అని నమ్మాడైన. అంతే, మహాతల్లి తాంబూలం పెట్టి అనుగ్రహించింది. ఒకనాడు కాళిదాస మహాకవిని, ఆయనకి ఏం తెలుసు, నిరక్షర కుక్షి ఒకప్పుడు. అటువంటి వాడికి భార్య చెప్పింది, సర్వమంగళ ఆవిడ పేరు, వెళ్ళి కాళికా దేవాలయంలో కూర్చో, అమ్మవారు వస్తుంది, నాలుక బయటపెట్టు, బీజాక్షరాలు రాస్తుంది, హఠం చెయ్యి, నాకు సరస్వతీ కటాక్షం కావాలని. ఆయనకి విద్య అనడం కూడా రాదు, విద్య విద్య అన్నాడు. లోపల కూర్చున్నాడు గుడిలో. అమ్మవారు వచ్చేసింది ఉజ్జయినిలో. నాకు ఇప్పటికీ ఆ ఉజ్జయిని వెడితే, ఆ కాళికా దేవాలయానికి వెడితే ఎంత ఆనందంగా ఉంటుందో. అబ్బా, ఇక్కడ కదా పరదేవత అనుగ్రహించింది కాళిదాస మహాకవిని అని. కాబట్టి అంతటి మహానుభావుడు విద్య కావాలి అంటే నాలుక బయట పెట్టమంది, కుంచకోల పెట్టే రంధ్రంలోంచి బయట పెట్టాడు. బయట పెడితే బీజాక్షరాలు రాసింది. ఆయన తలుపు తీశాడు. మేకలు తోలుకునే వ్యక్తి, ఉన్నది అమ్మ అని నమ్మాడంతే. ఆ నమ్మకం, అదే భక్తి. అది లేకుండా ఎన్ని తెచ్చి రొట్టంతా ఆవిడ పాదాల మీద వేస్తే ఉపయోగం. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలీ చ భ్రమతి కుసుమర్థం జనమతి సమర్పీతే చేతస్సరసిజముమానాధభవతే సుఖేనా వస్తాతుం జనయ నజానాతి కిమహో అంటారు శంకర భగవత్పాదులు. ఎవడిదమ్మన్నాడు రా ఈ రొట్టంతా? అసలు ఉన్నాడని నమ్మడం మొదలు పెట్టరా. ఉన్నాడని నమ్మి మనఃపుష్పాన్ని సమర్పించు, నీ వెంట పరిగెడతాడు ఈశ్వరుడు అంటారు. నమ్మాడు మహానుభావుడు, అదొక్కటే ఆయనకున్నది. అంతే, బీజాక్షరాలు రాసింది. తలుపు తీశాడు, ఎదురుగుండా కనపడింది తల్లి. ఆయనకి పరదేవత తత్వం అంతా ప్రకాశించింది. అంతే,
మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజులమగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేకమాతః అంటూ అమ్మవారిని ఆ శ్యామలాదండకంతో జై జననీ సుధా సముద్రం దహృజ్జన్మణి దీప సంరూఢ బిల్వాటవీ మధ్యకల్ప ద్రుమాకల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తి వాసప్రియే సర్వలోక ప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోక నీపస్రగాబద్ధ చూళీచనాదత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత సీతాంశురేకామయూఖావళీనగ్ధ సుస్నిగ్ధ నీలాలక శ్రేణి సంభావితే లోక సంభావితే అటు సర్వ ముద్రాత్మికే సర్వ వర్ణాత్మికే అని అక్షరాలన్నీ నీ స్వరూపమే అని అమ్మవారి యొక్క తత్వం అంతా చెప్పి దండకస్వరూపం